సైంటిఫిక్ టెంపర్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్, అన్ యాటిట్యూడ్ ఆఫ్ రీజన్ అండ్ ఎంక్వైరీ. ఇది జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారండి. అందుకోసమే మనం రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 51A కూడా ఒక ఫండమెంటల్ డ్యూటీని పెట్టుకున్నాం. ప్రతి సిటిజన్ కూడా సైంటిఫిక్ టెంపర్తో ఉండాలి అని. అయితే కొన్ని రాష్ట్రాలలో మాత్రం ఇటు ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్, అస్సాం ఈ రాష్ట్రాలలో మనం ఇప్పటికీ కూడా విచ్ క్రాఫ్ట్ అనేది చూస్తున్నాం. సో ముఖ్యంగా మొన్న ఈ మధ్య కాలంలో ఒక ఫ్యామిలీలోని 5 మెంబర్స్ని విచ్ క్రాఫ్ట్ చేస్తున్నారన్న అలిగేషన్ తోటి లైవ్గా వాళ్ళని చంపేశారు. అంతేకాదు ఇది ఎన్సీఆర్బీ రికార్డ్స్ ప్రకారంగా కనీసం 2500 పైగా ఓన్లీ ఉమెనే ఈ విచ్ క్రాఫ్ట్ పేరిట 2000 సంవత్సరం నుంచి చంపబడుతున్నారు. అందులో కూడా ఈ ఉమెన్ అంటే ఊరికే ఉమెన్ని అక్యూజేషన్ కాకుండా అలా అక్యూజేషన్ చేయడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఎవరైతే సింగిల్గా ఉంటారో, విడోడ్గా ఉంటారో, ఎల్డర్లీ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ వల్ల మేల్కి ఇన్హెరిటెన్స్ అంటే ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ విషయంలో కానీ, ల్యాండ్ ఓనర్షిప్ విషయంలో కానీ ఈ ఆడవాళ్ళు అబ్స్టికల్గా ఉంటున్నారని వాళ్ళ మీద విచ్ క్రాఫ్ట్గా అక్యూజేషన్ చేస్తూ చంపబడుతున్నారు. రెండోది, ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఉమెన్ ఇండిపెండెంట్గా ఉంటారో, అవుట్ స్పోకెన్గా ఉంటారో వీళ్ళు కమ్యూనిటీ కన్ఫార్మిటీ కోసం, అలాగే జెండర్ బేస్డ్ రోల్స్ని మెయింటైన్ చేయడం కోసం వీళ్ళని అలా టార్గెట్ చేస్తున్నారు. దీంతో పాటు పావర్టీ, ఇల్లిటరసిటీ, అలాగే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ లేకపోవడము, అలాగే ఎడ్యుకేషన్ దానివల్ల రేషనాలిటీ లేకపోవడము ఇవి కూడా కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఏ రాష్ట్రాల్లోనైతే పూర్ హెల్త్ ఫెసిలిటీస్ ఉంటాయో అక్కడ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ అగస్ట్ కామ్టే ఆయన ఏమంటారు, థియాలజికల్ స్టేజెస్లో ఒక ప్రిమిటివ్ థింకింగ్ అనేది ఉంటుంది. అందులో హ్యూమన్స్ ఈ ప్రపంచాన్ని ముఖ్యంగా సూపర్స్టిషన్స్ తోటి, రిలీజియస్ ఇంటర్ప్రిటేషన్స్ తోటి ఎలాంటి లాజికల్ థింకింగ్ లేకుండా ఫీల్ అవుతారు. అంటే అన్యాచురల్గా ఏమైనా ఆవులు కానీ చనిపోతుంటే, లేదా ఇల్నెస్ అనేది అనారోగ్యం చాలా ఎక్కువ కాలం ఉంటుంటే అక్కడ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ లేకపోవడం అన్న విషయాన్ని గమనించకుండా ఇలాంటి విచ్ క్రాఫ్ట్స్ లాంటికి కారణాలు అని చెప్పేసి వాళ్ళని చంపుతూ ఉంటారు. అలాగే క్యాస్ట్ అండ్ ప్యాట్రియార్కీ. క్యాస్ట్ అనేది అంటే ఈ ఉమెన్ ఎవరైతే ఇలా అక్యూజేషన్ చేయబడుతున్నారో వీళ్ళు మనం సరిగా అబ్జర్వ్ చేస్తే లోయర్ క్యాస్ట్ కులానికి సంబంధించిన వాళ్ళు. సో ఎందుకంటే సోషల్ హైరార్కీస్ని మెయింటైన్ చేయడం కోసం అని. అలాగే ట్రైబల్ పీపుల్ అయితే జనరల్గా వాళ్ళని కల్చరల్ ప్రాక్టీసెస్ అని చెప్తూనే కానీ దాని వెనకాల ఒక పొలిటికల్ ఎకనామిక్ మోటివ్ అనేది ఉండడం. ఈ కారణాల వల్ల ఎక్కువగా ఉమెన్నే ఇది ఒక రకమైనటువంటి మనం అనుకుంటాం విచ్ క్రాఫ్ట్ అనేది ఒక డీవియేషన్ అని, కానీ కాదు. మనం ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూస్తుంటే ఇది ఒక జెండర్ బేస్డ్ వైలెన్స్గా కనిపిస్తుంది. మరి దీనివల్ల ఇంపాక్ట్ ఏమవుతుంది? ఒక రకంగా మనం ఉమెన్ ఎంపవర్ చేయాలనుకుంటుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉమెన్ని డిసెంపవర్ చేస్తున్నట్టు. అలాగే ఇలాంటి ఉమెన్ ఎవరైతే ఒకవేళ సర్వైవర్ ఉంటారో వాళ్ళకి సపోర్ట్ ఉండదు, వాళ్ళకి రిహాబిలిటేషన్ దొరకదు. అలాగే లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా ఈ విషయాలని ఇవి లోకల్ ప్రాక్టీసెస్, కల్చరల్ ప్రాక్టీసెస్ అని వీటి విషయాల్లో చాలా సీరియస్గా తీసుకోకపోవడం, దానితో లో కన్విక్షన్ రేట్ ఉండడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరుగుతూ ఉండడం అనేది సంభవిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే మనకి ఈ స్టేట్స్లలో యాంటీ విచ్ క్రాఫ్టింగ్ లాస్ ఉన్నప్పటికీ ఆ లాస్ అనేవి టూత్లెస్. అవి సీరియస్గా అంటే మనం లా అనేది ఉంటే సరిపోదు, అది సీరియస్గా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయగలగాలి. కానీ ఆ లా ఏది కూడా ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు. అలాగే ఇక్కడ పొలిటికల్ అకౌంటబిలిటీ కూడా తక్కువగా ఉంది. దాంతో ఈ విషయాల పట్ల అలా అక్కడ జరుగుతున్న లేడీస్ ఎస్పెషల్లీ ఉమెన్కి ఎలాంటి జస్టిస్ జరగడం లేదు. సో మనం ఏం చేయాలి? బేసిక్ సర్వీసెస్, ఎడ్యుకేషన్, అలాగే హెల్త్ కేర్ సర్వీసెస్ లేకపోవడం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అవుతుంది. సో ఇలాంటి ప్లేసెస్లో మనం ఈ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి. అలాగే ఇలా థింక్ చేసే యాటిట్యూడ్నల్ చేంజెస్ని మనం తీసుకురావాలి. యాటిట్యూడ్నల్ చేంజెస్ తీసుకురావడానికి పబ్లిక్ డిస్కషన్ జరగాలి, వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి. అలాగే కమ్యూనిటీ మొబిలైజేషన్ జరిగితేనే అప్పుడు వాళ్ళలో ఈ మార్పులు వస్తాయి. దీంతో పాటు పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాలి.
జరగాలి. పోలీసులని కూడా మనం సెన్సిటైజ్ చేయాలి. ఒక పక్క మనం ఆడవాళ్ళకి ఎంపవర్మెంట్గా భారతదేశాన్ని మనం ప్రపంచానికి చూడడానికి ఒక ఉమెన్ ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకున్నాము. అదేవిధంగా ఉమెన్ మినిస్టర్స్ కూడా ఉన్నారు. బట్ ఇలా ఒక కల్చరల్ ఫినామినా అని చెప్తూ ఉమెన్ని టార్గెట్ చేస్తూ ఉమెన్ బేస్డ్ అంటే జెండర్ బేస్డ్ వైలెన్స్ అనేది జరగడం అనేది ఒక బాధాకరమైనటువంటి విషయం. సో ఇది ఒక్క గవర్నమెంట్ బాధ్యతగా కాకుండా ఒక ఇంటలెక్చువల్స్గా, ఒక సిటిజన్గా ప్రతి పౌరుడు కూడా ఈ విషయం పట్ల మనం సర్వైవర్స్ పట్ల వాళ్ళ వాయిస్ని మనం వినిపించాలి. అలాగే దీంతో పాటు సోషల్ మీడియాని ఉపయోగిస్తూ ఇలాంటి సోషల్ ఈవెల్స్ని అరికట్టుతూ మనం ఒక జస్ట్ అండ్ హ్యూమన్ సొసైటీని క్రియేట్ చేసుకోవాలి.